జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పశుపతి అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను పశుపతి అన్నారు అని పశుపతి అన్న పదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని అన్నారు నిన్న ప్రసంగంలో. జగన్ గారు అంది ఏంటి యాక్చువల్గా అడిగారు, ఆడియన్స్ని అడిగారేమని, మీరందరూ అరుంధతి సినిమా చూసారా అని అడిగాడు. చూసాము ఆడియన్స్. దాంట్లో పశుపతి అని ఒకడు వదల బొమ్మాలి వదల నేను వస్తాను అని అరుంధతి కోసం వచ్చినట్టు ఈయన వదల బొమ్మాలి వదల అని కుర్చీ కోసం వస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆ సినిమాని రిఫరెన్స్ చేసి అరుంధతి సినిమాలో పశుపతిని చూశారా అని ఆయన క్లియర్గా అడిగితే, అని ఆ పశుపతితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నేను శివుడిని, పశుపతి అంటే అర్థం శివుడు, నేను శివుడిని అని అంటున్నాడు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అని పిలిచావు అని ఆయన అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ సినిమా పక్కన పడేస్తే అసలు ఒరిజినల్గా అయినా సరే పశుపతి అంటే శివుడు అనేది కరెక్టే. కానీ పశుపతి, పశువు మీకు తెలుసు కదా, పశుపతి అనే పదం ఎక్కడి నుంచి, పశుపతి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లార్డ్ ఆఫ్ యానిమల్స్, పశువుల యొక్క పతి, పశుపతి. ఓకే, పశువు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాశం అంటే తాడు, తాడుతో కట్టేసే ప్రతిదాన్ని పశువు అంటారు. పాశంతో బంధించబడే ప్రతిదాన్ని పశువు అంటారు. ఏ అయితే యానిమల్స్ని మనం తాడుతో కడతామో వాటిని పశువులు అంటారు. ఆ పశువులకి అధిపతిని పశుపతి అంటారు. అంటే యానిమల్స్ని రక్షించేవాడిని శివుడు అంటారు అనమాట. సరే, ఇంకా హిందూ వేదాలలో మనుషులు కూడా యానిమల్సే, మనుషులు కూడా జంతువులే, మనుషులు కూడా పశువులే అని ఇంకే స్టోరీలు ఉంటాయి. మనం ఆ స్టోరీల జోలికి వెళ్ళొద్దు. సరే, ఈయన పశువులకి అధిపతి అయిన దాని గురించి మాట్లాడదాం. మరి చంద్రబాబు నాయుడు గారు నేను పశువులకి అధిపతిని అంటున్నారు. మరి దాని అర్థం ఏంటో కూడా అర్థం ఆయనకే చెప్పాలి. పశువులకి అధిపతి అంటే మరి తెలుగుదేశంలో కార్యకర్తలు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని పశువు అంటున్నాడా? మా కార్యకర్తలు మొత్తం పశువులు, సో నేను వాళ్ళకి అధిపతిని అంటున్నారా? పశుపతిని అన్నందుకు నేను హ్యాపీగా ఉన్నానని, ఎందుకు ఆయన హ్యాపీగా ఉన్నాడు అనే శివుడు అనే కాన్సెప్ట్ని మనం పక్కన పెడితే, ఓకే, శివుడు అనే కాన్సెప్ట్లో కూడా పశుపతి అంటే పశువులకి అధిపతి అని ఉంది. మనుషులు కూడా పశువులు అంటున్నారు. మనుషులు పశువులని ఇంక దాని జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమంటారంటే రకరకాల స్టోరీలు ఉన్నాయి దానికి కూడా. మనం కూడా బంధించబడతాము, సంబంధాలతో బంధించబడతాము, ఆస్తులతో బంధించబడతాము, ఇళ్లతో బంధించబడతాము. కాబట్టి మనిషి కూడా పశువే అని చెప్పి ఒక సిద్ధాంతం ఉందండి. ఆ సిద్ధాంతం మనం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండిట్లో ఒకటైతే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఒకటి అరుంధతిలో పశువా లేకపోతే పశువులకి అధిపతి పశువా, ఆ రెండింటికి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను థ్యాంక్స్ చెప్తున్నానని సరిపోయేది. కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంత మాట అన్నావు నన్ను, నువ్వు పశువులకి అధిపతి అన్నావు నన్ను, అడేమో రాక్షసుడు అరుంధతి సినిమాలో, వాడేమో చూసిన ఆడపిల్లను కూడా వదిలేయడు, వాడితో పోలుస్తావా నన్ను అని అనాల్సింది పోయి నన్ను జగన్మోహన్ రెడ్డి పశువు అన్నాడు, పశువులకి అధిపతి అన్నాడు, పశుపతి అన్నాడు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు ఆయన. ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిజాలు యాక్సెప్ట్ చేస్తారేమో మరి. మేబీ నేను శివుడు లాంటి అంటున్నారు, జగన్ గారేమో ఈ పశుపతి అంటున్నారు, ఇంకొక అర్థం ఏమో పశువులకి అధిపతి అని ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒక అర్థం ఇంక చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. థ్యాంక్ యూ.